హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సునీస్ కుక్ బుక్. నేను మీ సునీతని. ఈరోజు మన సునీస్ కుక్ బుక్లో మెంతి కూరతో చాలా టేస్టీగా పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఈ మెంతి ఆకుతో చేసుకునే రెసిపీస్ ఏవైనా కూడా చాలా హెల్తీ అండి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనం ఈ మెంతి కూరతో చేసుకునే రెసిపీస్ ఏవైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకెందుకు లేటు, ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు పప్పు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కందిపప్పు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వాష్ చేసుకోవాలండి. ఇలా ఒక కప్పు వేసుకొని చక్కగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా కుక్కర్లో ఒక 10 మినిట్స్ నానబెట్టి ఉంచుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత ఇందులో ఒక పెద్దవి 2 టొమాటోలు కట్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటన్నింటినీ కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న మెంతికూరని తీసుకోవాలి. ఇలా మొత్తం లీవ్స్ వరకే గిల్లేసుకోవాలండి. మెంతికూరని కాడలు వేసుకుంటే అంత టేస్టీగా అయితే ఉండదు పప్పు. ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న మెంతి కూరని కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను పెద్దవి 2 కట్టలు తీసుకుంటున్నానండి, 1.5 కప్కి. ఇప్పుడు వీటన్నిటిలో ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారం కొద్దిగా సరిపోతుంది మెంతి కూర పప్పుకి. ఇలా కారం యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి. ఇట్లా 3 విజిల్స్ వచ్చి ఇప్పుడు ప్రెషర్ అంతా బయటకు వెళ్ళిపోయాక ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు పప్పు గుత్తితో కానీ అలాగే గరిటెతో కానీ మెదుపుకోవాలి పప్పుని. చూడండి, చక్కగా ఉడికిపోయింది 3 విజిల్స్కి. ఇప్పుడు పప్పుని గరిటెతో మెదుపుకుంటూ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా మెదుపుకున్న పప్పుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు కోసం చిన్న బాండి పెట్టుకోవాలి. అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఒక 3-4 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిపప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తాలింపు గింజలన్నింటినీ. ఇలా కలుపుకుంటూ తాలింపు గింజలన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఒక 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తాలింపుని అంతటిని పప్పులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తాలింపుని పప్పులో అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు పులుపు కోసం ముందుగా చింతపండుని ఇలా గుజ్జు తీసుకొని వేసుకోవాలి. లేదంటే పప్పు ఉడికేటప్పుడే మనం చింతపండు కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా ఈ చింతపండు గుజ్జు అలాగే ఈ తాలింపు అంతా బాగా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మెంతికూర పప్పు రెడీ అయిపోతుంది. ఇది రోటీ, చపాతీ అలాగే రైస్ అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ పప్పు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.